మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ గా మారుతోంది. రాజకీయ నాయకులు, విఐపీల డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది. అక్కడి కాస్ట్లీ పార్టీలకు అటెండ్ అవుతున్న పొలిటీషియన్లు, విఐపీలకు చేదు అనుభవాలు మిగులుస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఆ కేసు సమయంలోనే వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, తాజాగా డ్రగ్స్, గన్ కల్చర్ కేసుతో ఈ ఫామ్ హౌస్ వార్తల్లో నిలిచింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వెనుక లెక్కలేంటి? వివాదాస్పద బినామీ పెట్టుబడిదారుడైన కేదార్ మరణం తర్వాత సో కాల్డ్ పెద్దలు ఆస్తుల పంచాయతీ తేల్చుకోవడానికి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను వేదికగా చేసుకున్నారా? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ వరుస కాంట్రవర్సీలతో తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు దాని పేరు మారుమోగుతూనే ఉంది. రాజకీయ నాయకులు, విఐపీల పార్టీలకు అడ్డాగానే కాకుండా నేరమయ ఘటనలకు వేదికగా నిలుస్తూ హాట్ టాపిక్ గా మారిపోతుంది. మత్తు పార్టీలకు, ఫామ్ హౌస్కు వచ్చే రాజకీయ నాయకులకు, విఐపీలకు బయట తలెత్తుకోలేని చేదు అనుభవాలు మిగులుస్తోంది. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి వేదికైన ఇదే ఫామ్ హౌస్లో ఇప్పుడు డ్రగ్ పార్టీలో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పట్టుబడడం సంచలనంగా మారింది. ఏపీలోని అధికార పార్టీ టీడీపీని, తెలంగాణలోని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఈ డ్రగ్ పార్టీ కేసు రాజకీయంగా ఇరకాటంలో పడేసింది. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలిన పుట్టా, పైలట్లపై ఆ రెండు పార్టీలు క్రమశిక్షణా చర్యలు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నాయి. పుట్టాని ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించిన టీడీపీ 5 రోజుల్లో తన వివరణ ఇచ్చుకోవాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ గత 4 ఏళ్లలో ఏదో ఒక వరుస వివాదాల్లో చిక్కుకుంటుండడం గమనార్హం. బయటపడినవే ఇలాంటి సంచలనాలు ఉంటే బయట పడకుండా ఇంకెన్ని జరిగాయోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీల్లో పట్టుబడుతుండడం వివాదాస్పదమవుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందన్న స్టింగ్ ఆపరేషన్ ఎపిసోడ్ అప్పట్లో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపింది. 2022 అక్టోబర్ 26న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి ఈ ఫామ్ హౌస్ అడ్డాగా నిలిచి వార్తల్లోకెక్కింది. మా ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నించిందంటూ అప్పటి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఏకంగా ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో జరిగిన బేరసారాలకు సంబంధించిన సంభాషణలతో కూడిన ఆడియోలు, వీడియోలను హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి సహా దేశమంతా పంచి వినిపించేశారు. ఆ కేసు ఇప్పటిదాకా తేలకపోగా కొనుగోలు ఎపిసోడ్లోని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనంతర కాలం బీజేపీలోనే చేరిపోయి ఆ వ్యవహారమంతా బీఆర్ఎస్ నాయకత్వం ఆడించిన డ్రామాగా కుండబద్దలు కొట్టారు. బీజేపీలో చేరితే 100 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. ఈ ఫామ్ హౌస్ లోనే అప్పటి ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో మధ్యవర్తులు రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ అనే 3 వ్యక్తులు చర్చలు జరిపారు అన్న అభియోగాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్తో బీజేపీని టార్గెట్ చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకత్వం చేసిన హడావిడి వెనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాగి ఉండడం మరో ట్విస్ట్ గా నిలిచింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘట్టం కూడా బయటపడడం ఆ కేసులను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. రాజకీయాలు, నేరాలు, ఆర్థిక వ్యవహారాలు, చట్టాల దుర్వినియోగాలతో కలగలిసిన ఆ 2 కేసులు ఎప్పుడు తేలుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి కొనసాగుతోంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఇప్పుడు డ్రగ్స్ పార్టీతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో కొనసాగుతున్న డ్రగ్స్ పార్టీపై ఈగల్ బృందం జరిపిన దాడుల్లో రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు మొత్తం 11 మంది పట్టుబడ్డం కలకలం రేపింది. పట్టుబడిన వారిలో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఢిల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీత్ మిశ్రా, ఎం రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కాసిక్ రవి, అర్జున్ రెడ్డి, ప్రియాంక రెడ్డిలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రియాంక రెడ్డి అనే మహిళ కాసిక్ రవితో కలిసి పార్టీకి వచ్చిందని చెప్పారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఈగల్ టీం, ఎస్ఓటీ, లోకల్ పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల్ని చూసిన ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ మిశ్రా వారిని బెదిరించేందుకు రివాల్వర్ తో 4 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడం మరింత సంచలనంగా మారింది. ఆ రివాల్వర్ రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. అక్కడున్న 10 మందికి డ్రగ్ కిట్ ద్వారా పరీక్ష చేయగా 6గురికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్ష చేస్తే రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, పుట్టా మహేష్ కుమార్, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. అసలు ఇంతమంది వీఐపీలు అర్ధరాత్రి డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం వెనక ఆస్తుల వివాదాలే కారణమన్న ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద బినామీ పెట్టుబడిదారుడైన కేదార్ దుబాయ్లో కొంతకాలం క్రితం మరణించాడు. ఈ నేపథ్యంలో కేదార్ ప్రమేయం ఉన్న ఆస్తుల పంచాయతీ తేల్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ను వేదికగా చేసుకున్నారా? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల కోట్లాది రూపాయల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయ్లోకి ప్రవహించాయని గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ డ్రగ్స్ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గతంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వేల కోట్ల సంపాదనను కేదార్ ద్వారా దుబాయ్లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కేదార్ ఒక టీవీ ఛానల్ యజమానికి చెందిన ఫ్లాట్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నారు అని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. దుబాయ్లో యుద్ధ పరిణామాల నేపథ్యంలో తమ పెట్టుబడుల విషయంలో రోహిత్ రెడ్డితో వీరు చర్చించినట్లు సమాచారం. ఫామ్ హౌస్ లో ఢిల్లీకి చెందిన బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి, హైదరాబాద్ కు చెందిన మరో బిజినెస్ మ్యాన్ తో పాటు బడా వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన రాజకీయ నేత సమావేశమై చర్చిస్తున్న క్రమంలోనే ఈగల్ పోలీసులు ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కాల్పులు, హెచ్చరికలు, అరెస్టులు, స్టేషన్ బెయిల్స్, రిమాండ్ మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో కేదార్ హైదరాబాద్ లో ఒక లగ్జరీ బార్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ బార్ చేతులు పేర్లు మారి మరో లగ్జరీ పబ్ నిర్వహిస్తున్న వ్యక్తికి చేరింది. అతడు ఈ డ్రగ్స్ పార్టీలో ఉండడంతో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.